దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. న్యూ ఆలివ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బైబిల్లో నుంచి లూకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనము ధ్యానించుకుందాం. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఈ లేఖన భాగము ధ్యానించినట్లయితే అపోస్తలులు మరి యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, మా విశ్వాసము వృద్ధి పొందించమని అడుగుతా ఉన్నప్పుడు ఈ మాట ప్రభు అయిన క్రీస్తు తెలియజేస్తున్నాడు. ఆవగింజంత విశ్వాసము ఉన్నట్లయితే నీవు కంబలి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడునని చెప్పినప్పుడు అది మీకు లోబడును అంటున్నాడు. మరి ఇక్కడ అపోస్తలులు తమ విశ్వాసాన్ని వృద్ధి కొరకు యేసుక్రీస్తును అడుగుతూ ఉన్నారు. మరి అడిగినప్పుడు వారిని పెద్ద విశ్వాసం అడగలేదు, కానీ వారిలో ఆవగింజంత విశ్వాసమును అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక ఉపమానాన్ని మనము ధ్యానించుకుందాం. ఒక ఊరిలో ఒక తాత ఉన్నారు. ఆ తాత దగ్గర ఒక కీప్యాడ్కు సంబంధించిన సెల్ ఫోన్ ఉంది. అందులో 1% ఛార్జింగ్ మాత్రమే ఉంది. ఆ ఊరిలో సెల్ టవర్ లేదు. ఆ ఊరి ప్రజలు నీ ఫోన్ పనిచేయదు అని ఆయనను ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయితే ఆ తాతగారు నమ్మకంతో విశ్వాసంతో ఫోన్ చేశాడు. తన మనుమడు యాక్సిడెంట్ అయిందని తెలిపాడు. వెంటనే అంబులెన్స్ వచ్చింది. మనుమడు బాగయ్యాడు. 1% ఛార్జ్తో ఫోన్తో మరి మనుమడు బాగైనట్లు చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆవగింజంత విశ్వాసము, మన విశ్వాసాన్ని ఆవగింజంత విశ్వాసంతో పోలుస్తూ ఉన్నాడు. ఆవగింజ భూమి మీద అతి చిన్న విత్తనాల్లో ఒకటి, కానీ దానిలో జీవము ఉంది, దానిలో పెరిగే శక్తి ఉంది. ఇక్కడ మనము ఒక మాట కంబలి చెట్టు గురించి ప్రభువైన క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. కంబలి చెట్టు దేనికి సాదృశ్యం అంటే మనకున్నటువంటి శ్రమలకు సాదృశ్యము, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులకు సాదృశ్యము, మనకు ఆటంకములుగా ఉన్నటువంటి ప్రతి దానికి ఈ కంబలి చెట్టు సాదృశ్యంగా ఉంటుంది. ఈ కంబలి చెట్టును కనుక గమనిస్తే దీని వేరు చాలా లోతుగా ఉంటుంది. మరలా దీనిని కొట్టివేసినా కూడా మరలా పెరుగుతుంది. అలాగే ఈరోజు విశ్వాసులంతా ఎలా ప్రార్థిస్తున్నారంటే, మరి అప్పుల బాధల నుంచి విడుదల కమ్మని, అలాగే జ్వరము తగ్గాలని, తర్వాత తాత్కాలికమైనటువంటి సమస్యల కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభువైన క్రీస్తు ఏమంటున్నాడంటే, ఆ కంబలి చెట్టు వేర్లతో తీసివేయమని అడుగుతున్నాడు. కేవలం కొమ్మలు తీసేయమని అడగటం లేదు, కానీ కంబలి చెట్టులో ఉన్నటువంటి ఆ వేర్లతో సహా తీసేయమంటున్నాడు. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు తాత్కాలికమైన సమస్యకు పరిష్కారం కాదు, కానీ నీవు నిత్య జీవంలోకి నడిపించబడాలంటే, లోతైన వేరును కలిగి ఉండాలంటే నేను మనమందరము మరి ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు ఆ కంబలి చెట్టు లాంటి సమస్యలు మనలో నుంచి తీసివేస్తాడు. కాబట్టి నీ జీవితంలో లోతుగా ఉన్న సమస్యకు అప్పులు కావచ్చు, మరి అలాగే అనారోగ్య సమస్య కావచ్చు. చివరిగా దేవుడు నీ జీవితంలో నాటనిది ఏదైనా ఉందా, వేరుతో సహా పోతుంది. నీ జీవితంలో దేవుడు ఏదైనా నాటంది ఉందంటే అది నీ జీవితంలో నుంచి తీసివేస్తాడు. చివరిగా సముద్రంలో నాటబడుము అనగా ఒక చెట్టును భూమి మీద మాత్రమే నాటబడుతుంది, విత్తబడుతుంది. కానీ ప్రభు అయిన క్రీస్తు మరి ఆధ్యాత్మికంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, సముద్రంలో నాటబడును అంటున్నాడు. ఒక చెట్టు కానీ ఒక విత్తనము కానీ సముద్రంలో నాటబడితే అది చనిపోతూ ఉంది. కాబట్టి భూమి మీద కాకుండా సముద్రంలో నాటబడాలని ప్రభు అయిన క్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. చెట్టు మట్టిలో నాటాలి, సముద్రంలో కాదు. సముద్రంలో
చెట్టు బ్రతకదు. కాబట్టి ఈ మాటలు మరి అపోస్తులు శిష్యులైనటువంటి వారికి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఒక నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. వారు నానాటికి అభివృద్ధి చెందాలని ఆశపడతా ఉన్నప్పుడు వారిలో ఆవగింజంత విశ్వాసము కోరుతా ఉన్నాడు. క్రైస్తవ జీవితము జీవిస్తున్న మనము ఏం కోరుకుంటున్నాం? పెద్ద ఉద్యోగం కోరుకుంటున్నాం, పెద్ద ఇల్లు కోరుకుంటున్నాం, ఉన్నతమైన చదువులు కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ అపోస్తులకి శిష్యులకు ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ కొండలాంటి సమస్య అయినా, బండలాంటి సమస్య అయినా, కంబలి చెట్టు లాంటి సమస్య అయినా వాటిలో నుంచి విడుదల చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.